హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు కనిపిస్తాయి. విదేశాల్లోని పురాతన దేవాలయాలలో కూడా మన మతానికి సంబంధించిన చిహ్నాలు, అవశేషాలు నేటికి కూడా ఉన్నాయి. అటువంటి పురాతన దేవాలయాలలో కంబోడియాలోని ఆంకోర్ వాట్ ఒకటి. ఈ ఆలయం 402 ఎకరాలలో విస్తరించి ఉంది. పూర్వం దీనిని యశోధరపూర్ అని పిలిచేవారు. దీనిని చక్రవర్తి సూర్యవర్మన్ క్రీస్తు శకం 1112-53 కాలంలో నిర్మించారు. సూర్యవర్మన్ ఖైమర్ శైలితో ప్రభావితమైన వాస్తు శిల్పంతో ఈ విష్ణు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కానీ అతను పూర్తి చేయలేకపోయాడు. అతని మేనల్లుడు వారసుడు ధరణీంద్ర వర్మన్ పాలనలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. ఇది ఈజిప్టు, మెక్సికో పిరమిడ్ల వలె మెట్ల నిర్మాణంలో ఉంది. ఈ ఆలయ ప్రధాన గోపురం దాదాపు 64 మీటర్ల ఎత్తులో ఉంది. మిగిలిన 8 గోపురాల ఎత్తు 54 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ 3.5 కిలోమీటర్ల పొడవైన రాతి గోడ, 30 మీటర్ల వెడల్పుతో బహిరంగ ప్రదేశం, 195 మీటర్ల వెడల్పుతో కందకం ఉన్నాయి. పండితుల అభిప్రాయం ప్రకారం ఇది చోళుల రాజవంశం దేవాలయాలను పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని రక్షించడానికి చుట్టూ దాదాపు 700 అడుగుల వెడల్పుతో కందకం నిర్మించబడింది. దూరం నుంచి చూస్తే ఇది సరస్సులా కనిపిస్తోంది. ఆలయానికి పడమర వైపున ఈ కందకాన్ని దాటడానికి ఒక వంతెన కూడా ఉంది. వంతెన దాటి దాదాపు 1000 అడుగుల వెడల్పుతో ఆలయానికి వెళ్లే పెద్ద ద్వారం ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కలిసి ఉండే ఏకైక ఆలయం కూడా ఆంకోర్ వాట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం. ఈ ఆంకోర్ వాట్ విష్ణు దేవాలయం సనాతన ధర్మానికి ఒక నిదర్శనం. ఈ ఆలయ గోడలపై హిందూ గ్రంథాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. అందమైన అప్సరసల చిత్రాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సాగర మదనం కథలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. మెకాంగ్ నది ఒడ్డున ఉన్న సిమ్రెప్ నగరంలో ఉన్న ఈ ఆలయం పట్ల కంబోడియా ప్రజలకు ఎంతో భక్తి ఉంది. ఈ ఆలయం ఆ దేశ గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతోంది. కంబోడియా జాతీయ జెండాలో కూడా దీనికి స్థానం ఉంది. ఈ ఆలయం మేరు పర్వతానికి కూడా చిహ్నంగా ఉంది. ఆంకోర్ వాటిపై బౌద్ధ మతం ప్రభావం చూపించింది. తరువాత బౌద్ధ సన్యాసులు ఇక్కడ నివసించారు. దీనిని బౌద్ధరామంగా మార్చడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఆలయంలోని శిల్పాలను, దేవాలయాలను మార్చకుండా కేవలం బుద్ధుని విగ్రహాలను మాత్రమే అదనంగా ఏర్పాటు చేశారు. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో జరిపిన పురావస్తు తవ్వకాలు ఖైమర్ మత విశ్వాసాలు, కళాఖండాలు, భారతీయ సాంప్రదాయాల గురించి చాలా సమాచారం అందించాయి. ఇక్కడికి వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఆంకోర్ వాట్ ప్రపంచంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అందుకే దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చింది. ఇక్కడ వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రత్యేకమైన నమూనాలను మనం చూడవచ్చు. పర్యాటకులు ఆలయ అందాన్ని, చరిత్రను తెలుసుకోవడంతో పాటు ఇక్కడే సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి అందమైన దృశ్యాలను కూడా చూడవచ్చు. సనాతన ధర్మం అనుసరించే ప్రజలు దీనిని పవిత్ర యాత్రగా భావిస్తారు. పూర్వం దీనిని కాంబోజా అని పిలిచేవారు. యూరోపియన్ల వలసల తరువాత ఆ పేరును ఉచ్చరించడం వారికి కష్టంగా మారడంతో అది కాంబోడియాగా మారింది. ఆంకోర్ దేవాలయాన్ని కేవలం ఒక ఆలయంగా చెప్పలేము, ఎందుకంటే దీని చుట్టూ వందల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఆంకోర్ అంటే ఆలయాల నగరం అని అర్థం.